అలా గాయస్ అండి, ఇది చికెన్ని శుభ్రంగా అయితే కడుక్కున్నా. అలా గాయస్ అండి, ఇది వచ్చేసి చూడండి కబాబ్ మసాలా. ఇప్పుడైతే మనం వేసుకుందాం. ఇది చూడండి గాయస్, ఇప్పుడైతే మా అమ్మ గరం మసాలా అయితే వేస్తుంది. చూడండి గరం మసాలా అయితే వేస్తుంది. ఇది కబాబ్ మసాలా అయితే భలే ఉంటుంది. మీరైనా ఈ కబాబ్ మసాలా వాడింటే కింద కామెంట్ చేయండి. అట్లా కొంచెం కలర్ వేసుకుందాం, రెడ్గా ఉండే కలరు. చూడండి రెడ్గా ఉంది కదా, ఆ కలర్ అయితే వేసుకున్నాం కొంచెము. చూడండి కొంచెం. అలా గాయస్, కోడిగుడ్డు అయితే కొట్టేసుకోండి. చూడండి ఇప్పుడైతే మనం మిక్సింగ్. అలా గాయస్ అండి, నేనైతే ఇప్పుడు కలిపెట్టి పోతున్నాను. సరే గాయస్, ఇట్లా బాగా నీట్గా కలుపుకోండి. ఇదండి, నీళ్ళు అయితే పోసుకోకూడదండి. ఇదో ఇట్లా గట్టిగా ఉండాలి, అప్పుడే పీసులు బాగా పట్టుకుంది గాయస్. చూడండి ముందుగా కడిపెట్టిన చికెన్ వేద్దామా. చూడండి గాయస్, ఇలా చూపి. చూడండి గాయస్, చికెన్ మనమైతే వేసేస్తున్నాం ఇప్పుడు. చూడండి అమ్మకలు చాలా ఉన్నాయి కదా, ఇట్లా తెచ్చుకోండి. ఇది వచ్చేసి 1/2 kg చికెన్, ఓకేనా? అందుకే మీకు నేర్పిస్తాను ఇట్లా చేయండి అని. చూడండి బాగా కడిపెట్టుకున్నారు కదా, దాన్ని దీనికి వేసుకునేదా. ఇప్పుడైతే కలుపుకుందామా. ఇది వచ్చేసి 1/2 kg చికెన్ గాయస్. 1/2 kgకి ఇంత క్వాలిటీ బాగా సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకునేద్దాం. అలా గాయస్, ఇప్పుడైతే మనం కబాబ్ అయితే చేసుకుందాం. ఇవి చూడండి, స్టవ్ కింద అయితే అగ్గి పెట్టుకున్నారు కదా, ఇప్పుడు దాన్ని ఫుల్గా పెట్టుకోండి, ఓకే? చూడండి నూనె అయితే పోసేద్దాం. 1/2 kgకి ఇంత చాలు గాయస్, ఓకేనా? ఇప్పుడైతే కబాబ్ వేసుకునేద్దాం. చూడండి గాయ, మనం కబాబ్ అయితే వేసేద్దాం. చూడండి గాయస్, అట్లే చూడండి కబాబు రెడీ అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు మనం టేస్తుందామా? మేము చేయండి, అది టేస్తుందాం. ఓకే, టేస్తుందాం. చూడండి చిన్న లెగ్ పీస్నే అట్లా ఎరగని పెట్టుకోండి. ఆ తర్వాత సూపర్.